శివరాత్రి ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకరోజు బ్రహ్మ విష్ణు గొడవ పడుతున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. దాన్ని పరీక్షించడానికి శివుడు ఒక జ్యోతిర్లింగాన్ని సృష్టించి ఈ అనంత జ్యోతిర్లింగం అంతం లేదా ఆరంభాన్ని ఎవరైతే ముందుగా చేరుకుంటారో వాళ్లే గొప్ప అని చెప్తాడు. వెంటనే విష్ణువు వరాహంగా మారి భూమిని తవ్వుకుంటూ జ్యోతిర్లింగం చివరి అంచుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. బ్రహ్మ హంసలాగా మారి ఎగురుకుంటూ పైన అంచుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. విష్ణువుకి అర్థమవుతుంది జ్యోతిర్లింగానికి అంతం లేదు అని. శివుని దగ్గరకు వెళ్లి చేరుకోలేకపోయా అని ఒప్పుకుంటాడు. బ్రహ్మ కూడా పైన అంచుకి చేరుకోలేకపోతాడు. కానీ పైన నుండి రాలిపడ్డ ఒక కేతికి పువ్వుని పట్టుకొని ఇది ఆరంభంలో దొరికింది అని అబద్ధం చెప్తాడు. ఆ కేతికి పువ్వు కూడా బ్రహ్మ చెప్పింది నిజమే అని అంటుంది. శివుడు బ్రహ్మ అబద్ధం గ్రహించి ఈ రోజు నుండి బ్రహ్మకి భూలోకంలో పూజలు జరగవు, కేతికి పువ్వుని నా పూజలో ఉపయోగించవద్దు అని శపిస్తాడు. శివుడు అనంత జ్యోతిర్లింగంగా ఉద్భవించిన రోజే ఈ మహాశివరాత్రి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.